వాళ్ళు తమ తప్పులకి, తమ లోపాలకి, తమ బలహీనతలకి కారణం దయ్యాలు భూతాలే అనుకోవటం మొదలు పెడతారు. ఆ తరువాత ఆ దెయ్యాల్ని భూతాల్ని తరిమి కొట్టడానికి ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ఎంతదాకా అంటే వాటిని పారద్రోలటం అనే పేరుతో ప్రాణాలతో ఉన్న మనిషిని కూడా చంపి పారేస్తారు. భీమ్! 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 వెళ్ళండి. ముందు మీరు వెళ్ళి భీమరావులో పిచ్చి చేష్టలు పెరిగేలా చేయండి. అప్పుడు వాడి ప్రవర్తనే బహిర్గతమవుతుంది. ఆ భీమాబాయి దెయ్యంగా మారిందని. ఇక ఆ భీమాబాయి అనే దెయ్యాన్ని ఈ గ్రామం నుంచి బయటికి తరిమి కొట్టే నెపంతో ఆ భీమరావుని వాడి కుటుంబాన్ని ఈ గ్రామం నుంచి వెళ్ళగొట్టండి. మంచి అవకాశం. దెయ్యాన్ని పారద్రోలే వంకతో ఆ భీమరావు కుటుంబ సభ్యుల్లో కొందరిని ఆహుతి ఇవ్వచ్చు కూడా. అది రాబోయే కాలమే చెబుతుంది. కుట్ర అమలైన తరువాత ఎవరు ఆహుతి అయ్యారో, ఇంకా ఎవరు ప్రాణాలతో మిగిలారు. ఈ ఉపాయం బాగుంది స్వామీజీ. మీ ఆజ్ఞ స్వామి. సిద్ధాంత్ గారు, ఎండిపోయిన చెరువు గట్టు మీద నేను భీమరావు వాళ్ళ అమ్మను చూశాను. ఏంటి మీరనేది నిజమా? అవునా? అయ్యుండొచ్చు, నిజమే అయ్యుండొచ్చు. ఎవరైతే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వాళ్ళని కలవటానికి వస్తారంట. సరే సేఠ్ గారు, భీమరావు వాళ్ళ అమ్మ ఆ ఎండిపోయిన చెరువు దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? ఏం చెప్పను సిద్ధాంత్ గారు, చెరువు గట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంది పాపం. బహుశా పాపం భీమరావు కోసం ఎదురు చూస్తుందేమో. అమ్మా! 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 అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? అమ్మా! అమ్మా! అమ్మో దెయ్యం! దెయ్యం! కాపాడండి! అమ్మో దెయ్యం! కాపాడండి! దెయ్యం! దెయ్యం! అమ్మో దెయ్యం! మీ అమ్మ దెయ్యం అయింది. మీ ఇంటికి వెళ్తుంటే దారిలో కనిపించింది. మీ అమ్మ దెయ్యం అయిందిరా బాబు, దెయ్యం! మా అమ్మ దెయ్యం కాదు, ఆమె మా అమ్మ. నన్ను కలవటానికి వచ్చింది. కాదు, దెయ్యం! అమ్మా! అమ్మా!
ఎక్కడున్నావమ్మా నువ్వు? ఆ ఆ అమ్మా భీమ్ అమ్మా భీమ్ ఏమైంది నాన్న? ఏం జరుగుతోంది నీ మనసులో? నాకు చెప్పు. నాన్న, మొన్న మా అమ్మ నాకు కనిపించింది. నాకెప్పుడు అనిపిస్తుందో నీకు నా అవసరం ఉందని అప్పుడు మళ్ళీ వస్తాను. అమ్మ చెప్పిన చాలా మాటలు నాకు అర్థమయ్యాయి. ఇంకా కొన్ని మాటలు అసలు అర్థం అవ్వలేదు. నేను ఇప్పుడు అమ్మనే వెతుకుతున్నాను. అమ్మ కనిపిస్తే అప్పుడు నేను అన్ని ప్రశ్నలు అమ్మనే అడుగుదామని. కానీ అమ్మ ఎక్కడా కనిపించలేదు. నాకేమీ అర్థం అవటం లేదు. అమ్మని ఎక్కడ వెతకాలో, అమ్మ ఎక్కడ దొరుకుతుంది? చెప్పు నాన్న, అమ్మ ఎక్కడ దొరుకుతుంది? నేను అమ్మని ఎలా కలవాలి? చెప్పు నాన్న. భీమరావు అందరికంటే భీమాబాయికి ఎక్కువ ప్రేమ. అందుకనే వీడి మనసు ఏదో భ్రమకి లోనైంది. దీన్ని నేను ఒక్కసారిగా పోగొట్టలేను. నాకు చెప్పు నాన్న, అమ్మ ఎక్కడ కనిపిస్తుందో చెప్పు. చెప్పు నాన్న. నిజమే భీమ్, అమ్మొచ్చి నిన్ను కలవాలి. కానీ ఇది కూడా నిజమే భీమ్, నువ్విలా మీ అమ్మని పిలవగానే మీ అమ్మొచ్చి కలవదు, రాదు కూడా. అలాగే నేను పిలిచినా రాదు. ఇంకా నువ్విలా ఊరంతా తిరిగి వెతికినా రాదు. మరి ఎలా వస్తుంది అమ్మ? అమ్మ చెప్పిందిగా, ఎప్పుడు అవసరం అనిపిస్తే అప్పుడు ఖచ్చితంగా వస్తానని. కానీ నువ్వు పడే ఆరాటం అవసరాన్నైతే కల్పించలేదుగా భీమ్. కానీ అవసరం ఎప్పుడుంటుందో ఎప్పుడు ఉండదో అది అమ్మకి ఎలా తెలుస్తుంది నాన్న? ఎలాగంటే నీ మనసు కనిపించాలి, అమ్మ మనసుకి అనిపించాలి, పరిస్థితులు అనుకూలించాలి. ఇక ఎప్పుడు ఈ మూడు అంశాలు ఒకేసారి జరుగుతాయో అప్పుడు మీ అమ్మ తప్పకుండా వస్తుంది. కానీ నాన్న, నేను అంతవరకు ఎలా ఎదురు చూడాలి? భీంబాబు, ఎవరైతే మృత్యు ఒడిలోకి చేరుకుంటారో వాళ్లను కలవటానికి ఆ మాత్రం ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ మాత్రం బాధని ఓర్చుకోవాల్సి ఉంటుంది. అమ్మ ఎందుకు చనిపోయింది నాన్న? ఎందుకు చనిపోయింది? భీంబాబు, నీ ఈ ప్రశ్నకు సమాధానం మీ నాన్న దగ్గర లేదు నాన్న. అయితే అమ్మ కలిసినప్పుడు నేనే అమ్మని అడుగుతాను ఈ ప్రశ్న. వద్దు బాబు, ఈ ప్రశ్న ఎప్పుడూ అడగొద్దు. ఎందుకంటే ప్రశ్నకు జవాబు చెప్పటం ఒక మనిషి కర్తవ్యం అవుతుంది. మృత్యువు మౌనంగా ఉంటుంది, అది ఎప్పుడు ఏమీ మాట్లాడదు. అమ్మ కనిపిస్తే ఈ ప్రశ్న ఎప్పుడూ అడగొద్దు, పొరపాటును కూడా. పద, ఇక ఇంటికి వెళ్దాం. పురస్కారం తీసుకోవడానికి కూడా వెళ్ళాలిగా. ఇది మీ అమ్మ కోరిక. నువ్వు గౌరవంగా అతిథి హోదాలో ఆంగ్లేయుల విందుకు వెళ్ళాలి. అక్కడ నీకు సన్మానం జరగాలి. అవునా? పద. పద బాబు.
లే బాబు, ఆ, ఆ, జాగ్రత్త ఆ. జాగ్రత్త. పద. ఇప్పుడు నేను పురస్కారం అందించడానికి వచ్చిన ముఖ్య అతిథిని, పురస్కారం అందుకోవడానికి భీమ్రావ్ అంబేద్కర్ని ఆహ్వానిస్తున్నాను. వెళ్ళు నాన్న. అమ్మా, ఎక్కడున్నావు నువ్వు? భీమ్రావ్, ఈ గౌరవాన్ని అందుకున్న సందర్భంగా ఏమైనా మాట్లాడతావా? అవును, మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఇక్కడి నుంచి కాదు. మరెక్కడి నుంచి? ఇదే సరైన చోటు. ఇక్కడి నుంచే ఏమైనా మాట్లాడగలను. వీళ్ళందరూ నాకు రక్త సంబంధీకులు కాదు. వీళ్ళు నాకు ధైర్యం ఇవ్వడానికి నాతో పాటు ఇక్కడికి వచ్చారు. కానీ సన్మాన కార్యక్రమం జరిగే ప్రదేశానికి దూరంగా నిలబడ్డారు. నాకు మా నాన్న చెప్పారు, మా అమ్మ మృత్యు ఒడిలోకి వెళ్ళిపోయిందని. వెళ్ళిపోయే ముందు అమ్మ కూడా చెప్పింది నాకు, నేను వీళ్ళ కోసం పోరాడాలని, వీళ్ళందరికీ తోడుగా ఉండాలని. ఇక ఇది నా జీవితంలో వచ్చిన మొట్టమొదటి పురస్కారం. ఈ గౌరవాన్ని నేను వీళ్ళందరికీ అంకితమిస్తున్నాను. ఇది కేవలం నా ఒక్కడి గౌరవమే కాదు, మీ అందరి గౌరవం కూడా. ఇక జీవితంలో ఎన్ని గౌరవ పురస్కారాలు పొందినా
వాటిని ఇలాగే అంకితమిస్తాను. ఎందుకంటే అవన్నీ వీలవే కాబట్టి. అది ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది మా అమ్మ కోరిక కాబట్టి. మా అమ్మ ఏది కోరుకుందో అదే ఆమె కొడుకైన ఈ భీమరావు చేస్తాడు. అలాగే అవుతాడు. బాబాయ్, మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. సార్, నాదొక విన్నపం. ఇలా పురస్కారాలు ఇచ్చి గౌరవించడంతో పాటు ఇది కూడా చేయండి. వీలైనంత ఎక్కువ మంది పిల్లలు చదువుకునేలాగా, మరీ ముఖ్యంగా మా జాతి పిల్లలు చదువుకునేలాగా. నాన్న చెప్పాడు, అది మా పేదరికం, మా అంధకారం, మేం పడే అవమానం ఇంకా తిరస్కారాల నుంచి కేవలం మాకు విద్యాముక్తి కలిగిస్తుందట. ఈ సమాజం మమ్మల్ని ఒక చీకటి కూపంలో పడేసి ఉంచారు. కేవలం విద్య మాత్రమే మమ్మల్ని ఆ కూపంలో నుంచి బయటికి తీసుకొచ్చి మమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్లగలుగుతుందట. అందుకనే ఇప్పుడు మా జాతి పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు నేర్పండి. భీమాబాయ్, ఈరోజు భీమ్ మాటల్లో ఏదో ప్రత్యేకమైన సంకేతం కనిపించింది. మాటలు మనసు లోతుల్లోంచి వచ్చాయి. ఇక భీమ్ చెప్పిన ఒక్కొక్క మాట, భావం మన జాతి వాళ్ళని, వాళ్ళ పరిస్థితుల్ని అద్దం పట్టినట్టుంది. బహుశా అందుకు కారణం నువ్వే అయ్యుంటావు. నువ్వు చనిపోయేటప్పుడు భీమ్కి మన జాతి కోసం జీవించు, జాతి కోసం మరణించు అని చెప్పి వెళ్ళావు. మన జాతి ఎప్పటికీ నీకు రుణపడి ఉంటుంది భీమాబాయ్, ఎల్లకాలం రుణపడి ఉంటుంది. భీంబాబు, ఈరోజు నువ్వు మాట్లాడిన మాటలున్నాయి చూడు, దాని గురించి మన సమాజం మొత్తం నీకెల్లకాలం రుణపడి ఉంటుంది. పద బాబు, ఇంటికి వెళ్దాం. పద పదండి. భీమ్, కూర్చో. గంగా, నేను కొన్ని మిఠాయిలు చేసి వంటింట్లో పెట్టాను. ఈరోజు ఈ సంతోషం సందర్భంగా మనందరం నోరు తీపి చేసుకుందాం. మీరా ఈ స్థితిలో ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? అన్నయ్య, భీమ్కి ఇంత పెద్ద గౌరవం దక్కింది, నేను ఆ మాత్రం కూడా చెయ్యలేనా ఏంటి? గంగా, వెళ్ళు, అందరికీ తెచ్చిపెట్టు. సరే, నేను తీసుకొస్తాను. వెండి బాబు, ఈ పురస్కారాన్ని నీ పుస్తకాల పక్కనే పెట్టుకో. ఎందుకంటే నీకు ఈ విషయం ఎల్లకాలం గుర్తుంటుంది. ఒకవేళ ఇలాంటి పురస్కారాలు ఇంకా కావాలంటే పుస్తకాలతోనే అనుబంధం ఏర్పరచుకోవాలి. వెళ్ళు. ఒకటికి 2 ట్రోఫీలు అవుతాయి. తర్వాత 2 10, 10 100. ఆ తర్వాత ఒకనాటికి ఇల్లంతా ట్రోఫీలతో పుస్తకాలతో నిండిపోతుంది. అమ్మా, నేను నిన్ను చాలా వెతికాను. నువ్వు సన్మాన కార్యక్రమం జరిగే చోటికి కూడా రాలేదు, కానీ ఇప్పుడు వచ్చావు. భీమా,
నీకు మీ నాన్న చెప్పారు కదా నేను మృత్యువు కవతలకి వెళ్ళిపోయాను అని. నేను అన్ని వేళలా నీ పక్కన ఉండలేను నాన్నా. ఎప్పుడైతే నా మనసు నీ మనసు ఇంకా అనుకూల పరిస్థితులు 3 ఉండాలి, అప్పుడొస్తాను నీ దగ్గరికి. అమ్మా, ఈ మాటలని నాకు నాన్న చెప్పాడు. మరి దీని గురించి నీకెలా తెలిసింది?